ఎస్ మొత్తానికి చూస్తున్నట్లయితే ఎన్నికల కౌంటింగ్కి మరి కొద్ది క్షణాలే సమయం ఉంది అఖిల. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉత్కంఠదైతే అసలు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడం, ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత ఇంత గ్యాప్ వచ్చేసిందో అందరికీ కూడా దాని మీద మరింత ఉత్కంఠ అయితే పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో అది కూడా ఏపీ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు కూడా అన్నీ ఒకటేసారి, అది కూడా ఈ రోజే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండడం వల్ల ఇంకా ఉత్కంఠ అనేది పెరిగిపోయింది. అభ్యర్థులు కాదు, ఇటు ప్రజలు కూడా ఓవరాల్గా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎన్నికల కౌంటింగ్ కోసం. ఎస్, ఈ ఫలితాల నేపథ్యంలో ఈ గెలుపు అనే దాని స్ట్రాటజీ పరంగా రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటూ వాళ్ళ కాన్స్టిట్యున్సీని మార్పు చేసుకుంటూ కూడా కేటాయించడం జరిగింది. బట్ ఈ మార్పు అనేది కూడా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, ఏ పార్టీకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. ఎస్, యాక్చువల్లీ చూసుకుంటే నిన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ రాకముందు వరకు కూడా సో అటు అధికారులు కానివ్వండి, పార్టీ నేతలు కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత చాలా మందిలో కూడా గందరగోళం అనేది నెలకొంది. సో ఇటు ప్రజల్లో అటు అధికారులు కూడా ఒక గందరగోళం అనేది నెలకొంది. మరి గందరగోళానికి ఈ రోజు అయితే ఒక తెర పడనుంది. సో మరి ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే మనకి ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి సో వెయిట్ చేసి చూడాలి మనం కూడా. అయితే సర్వేల ఫలితాల విషయానికి వస్తే సర్వేలు కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఏదో ఒకవైపు అనుకోవడానికి లేదు. వివిధ రకాల సర్వేలు ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ప్రత్యేకంగా ఏపీలో కొన్ని స్థానాల మీద మరీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ముఖ్య నేతలు ఎక్కడైతే బరిలో ఉన్నారో వాటి మీద మరింత ఉత్కంఠ పెరిగింది. ఇంకో విషయం తెలుసా, గతంలో ఇంత బెట్టింగుల పర్వాన్ని మనం చూడలేదు. కానీ ఈసారి బెట్టింగులు చూసినట్లయితే నువ్వా నేను అన్నట్లుగా బెట్టింగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిలోనూ ఏపీలో వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిలిచింది పల్నాడు అండ్ ఇంకొకటి పిఠాపురం. ఎస్, వీటిని కనుక చూసుకున్నట్లయితే ఏం జరగబోతుంది అనేదైతే ఒక టెన్షన్ వాతావరణం. ఇక పల్నాడు అనేది ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా అక్కడ మనకి 144 సెక్షన్ అమలవుతూ వచ్చింది. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ పల్నాడు, సో అందరు గుండెల్లో కూడా రైలు పరిగెడితే పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫ్లైట్లే పరిగెడతాయి. సో అంత ఉత్కంఠంగా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక అల్లర్లు ఉన్నాయి పల్నాడు కానీ అటు అనంతపురం కానీ. సో అల్లర్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టు అక్కడ 144 సెక్షన్ అనేది అమల్లో ఉండడం, కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించాయి. సో ఇంకా ఈ రోజు అయితే ఇంకా టెన్షన్ అయితే ఇంకా ఎక్కువ అవడం మనం చూస్తున్నాం. ఎస్, ఈ సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా మరింత భద్రతను పెంచినటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే ఈసారి భారీ భద్రతా బలగాల నడుమ పూర్తి మానిటరింగ్లో జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియకి మొత్తం రెడీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏపీ వ్యాప్తంగా చూసినట్లయితే మెయిన్ అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఏపీ మీదే ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి లెక్కలు అంచనాల్ని పూర్తిగా వెయ్యలేనటువంటి పోలింగ్ పర్సంటేజ్ అయితే సో ఏపీలో ఫస్ట్ టైం సో ఎక్కడ కూడా రికార్డు బ్రేక్ చేసిందనే చెప్పుకోవచ్చు. సో కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి 12 వరకు కూడా మనకి పోలింగ్ జరిగిన సందర్భం అయితే మనం చూసాము. అలాగే పోలింగ్ పర్సంటేజ్ కూడా సో ఫస్ట్ టైం ఏపీలోనే ఇంత అలా జరగడం కూడా అని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ ప్రక్రియ కూడా జరిగింది. సో అందుకే దానికోసం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. ఈసారి యూత్ పోలింగ్ కూడా బాగా పెరిగింది అని చెప్పేసి మనకి ఎన్నో రిపోర్ట్స్ రావడం జరిగింది. అండ్ ఎన్ఆర్ఐసి సైతం బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చి సొంత ఊర్లకు వచ్చి వినియోగించుకోవటము ఒక రకంగా చాలా ఆనందదాయకం. దీంతో ఎటు మారబోతోంది, అసలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏపీ భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉంది అనేది మనకి కాసేపట్లో తేలబోతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇక దాని గురించి కూడా మనం అప్డేట్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ మరి మనకి ఖమ్మం నుంచి చిరా రవి రెడీగా ఉన్నారు. ఎస్, చిరా రవి.